దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించే భాగ్యము, దేవుణ్ణి మహింపరిచే భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని కొనియాడే భాగ్యము దేవుడు మనకు ప్రసాదించిన విధానంను బట్టి మనమందరము కూడా దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఉదయ కాలము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము వర్షిప్, సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్. ఆరాధన దేవుని జనుల యొక్క విశ్వాస ఉత్సవము. ఆరాధన దేవుని ప్రజల యొక్క విశ్వాస ఉత్సవము అనే ఈ అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ అంశంలో రెండు భాగాలను మనం చూస్తూ ఉంటున్నాం. రెండు ప్రాముఖ్యమైన పదాలను మనం చూస్తూ ఉంటున్నాం: వర్షిప్, ఫెయిత్ అండ్ గాడ్స్ పీపుల్. ఆరాధన, విశ్వాసము, ప్రజలు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. వీటికి ఆధారంగా వీటిని కేంద్రీకృతం చేసుకుంటూ మనము ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధన, వర్షిప్, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి కొనియాడడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి గణపరచడం ఆరాధన అంటే. ఆరాధనలో ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువగా ప్రాముఖ్యంగా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి మహిమపరచడం. ప్రార్థనేమో మన విజ్ఞాపనలు దేవునికి తెలియజేయడం. ప్రార్థన అనేది కూడా ఆరాధనలో ఒక భాగం మాత్రమే. ఆరాధనలో ప్రాముఖ్యంగా దేవుని స్తుతి, దేవుని మహిమ, దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుటయే ఆరాధన. అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? అసలు దేవుణ్ణి ఎందుకు ఘనపరచాలి? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే, ఎన్నికలేని మనల్ని, దౌర్భాగ్యులము, నీచులము, దరిద్రులము, పెంట కుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకుగల మనల్ని దేవుడు తన రూపంలో మనల్ని నిర్మించిన విధానంను బట్టి, దేవుని రూపాన్ని మనకు ఇచ్చిన విధానాన్ని బట్టి, మనకు దయచేసిన విధానాన్ని బట్టి, దేవుని యొక్క రూపంలో మనము నిర్మించబడిన విధానాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. రెండోది, మన పాపపు జీవితాన్ని కడగడానికి దేవుడు అనేక రీతులుగా ప్రయాసపడి చివరికి తన ఏకైక కుమారుణ్ణి కూడా ఈ భూలోకానికి పంపించి శిలువలో మరి బలియాగంగా బలిని అర్పించి తిరిగి పునరుత్థానం కావడము ఓ ప్రాముఖ్యమైన విశేషం. ఆ యేసయ్య రక్తములో, కల్వరి శిలువలో అప్పగించబడిన బలి అర్పణ ద్వారా చిందించబడిన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి, ఎన్నికలేని మనల్ని తన కుమారుడిగా, కుమార్తెగా తిరిగి రూపాంతరపరుస్తూ, మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తూ, మన పాపపు జీవితాన్నంతటినీ కడిగి వేసిన దేవుణ్ణి మనము ఆరాధించ బద్దులమై ఉన్నాము. దేవుడు మనకిచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి, దేవుడు మనకిస్తున్న రక్షణ జీవితాన్ని బట్టి, ఆ రక్షణ యొక్క భాగ్యాన్ని బట్టి, దేవుని రక్షణలో ఉచ్చరించే భాగ్యాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దేవుణ్ణి ఘనపరచవలసి ఉంటున్నాం. దేవుణ్ణి ఆరాధించవలసి ఉంటున్నాం. ప్రతినిత్యము, ప్రతి క్షణము మనల్ని, మన కుటుంబాలను, మన రక్త సంబంధులను, మన స్నేహితులను, మనకు కావాల్సిన వారందరినీ దేవుడు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారము. సర్వ సృష్టిని దేవుడు మానవ జాతికి బహుమానంగా ఇచ్చి
దేవుడు మానవుణ్ణి ఇంతగా ప్రేమిస్తున్నానని చాటి చెప్పిన విధానమును బట్టి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నాం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని రిక్వెస్ట్ చేస్తుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదువు. విశ్వాసం, రక్షణకి విశ్వాసానికి సంబంధాన్ని ఈ యొక్క వచనంలో మనం చూస్తుంటున్నాం. రక్షించబడాలి అంటే దేవుని యందు విశ్వసించాలి. దేవుని యందు విశ్వసించాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన, విశ్వాసము, రక్షణ. రక్షణ, విశ్వాసము, ఆరాధన, వీటికి చాలా ఇంటర్లింకింగ్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసం ఉన్న ప్రతి బిడ్డలు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించే ప్రతి బిడ్డలు దేవుణ్ణి విశ్వసించాలి. అప్పుడే రక్షణలో మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడే రక్షణ కార్యము మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈ దినం మనం ఆరాధించే అంశము ఇదే. దేవుని ఆరాధన, దేవుని ప్రజల యొక్క విశ్వాస ఉత్సవము, సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్. వర్షిప్ అంటే సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్. దేవుని ప్రజల యొక్క విశ్వాస ఉత్సవము. ఎవరికి ఎంత విశ్వాసం ఉంటే అంతగా దేవుణ్ణి స్తుతిస్తారు, అంతగా దేవుణ్ణి గణపరుస్తారు, అంతగా దేవుణ్ణి మహిమపరుస్తారు అన్న అర్థాన్ని ఈ యొక్క అంశము మనకిస్తూ ఉంటుంది. మనం 4 పాఠ్య భాగాలు చదువుకున్నాం. ముందుగా తెలియజేసిన రీతిగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 148వ కీర్తన, అపోస్తుడైన పౌలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు, అంటే 4వ అధ్యాయం అంతా. చివరిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 26 వచనాల వరకు మనం ధ్యానం చదువుకున్నాం. ఆ భాగాలలో మనము ఏ రీతిగా ఆరాధన మనం చూస్తున్నాం, ఆ భాగాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేవి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన పూర్వకంగా మనము వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భాగాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, నువ్వు నాతో మాట్లాడు. వాక్యంలో ఉంటున్న లోతైన అర్థాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలు, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు మాకు బయలుపరచు తండ్రి. రానుంటున్న కాలంలో ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో మాకు నేర్పించు అనే ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా, నిజమైన ఆరాధన. ఏ రీతిగా ఆరాధిస్తే దేవునికి ఇష్టం, దేవునికి ప్రీతికరమైన ఆరాధన ఏంటి అనేది మనం మొదటిగా నేర్చుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగం మనందరికీ చాలా పరిచయం. సండే స్కూల్ దినాల నుంచి ఈ భాగంలో మరి కఠిత వాక్యాలు, ఈ భాగంలో నాటికలు, ఈ భాగాన్ని నేర్చుకోవడం, ఈ భాగాన్ని డ్రామా వేయడం మనం చేశాం. ఈ భాగంలో మనం చూసేది ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి సమరయ స్త్రీకి మధ్య జరిగిన డైలాగ్ని, వారి మధ్య జరుగుతున్న సంభాషణని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వారిద్దరు మాట్లాడుకుంటున్న మాటల్ని మనం చూస్తుంటున్నాం. ఇంకొంచెం లోతుగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటిదంటే, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు. ఎందుకంటే యూదులు మేము హై కాస్ట్ అని ఫీల్ అయ్యేవారు, మేము అగ్ర కులస్తులమని ఫీల్ అయ్యేవారు. సమరయులను నీచంగా చూసేవారు.
సమరయులను అంటరాని వారుగా చూసేవారు. యూద 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 సమాజం సమరయులను మరి బహిష్కరించింది. యూద సామ్రాజ్యం, యూదయ ప్రజలు సమరయులను మరి అంటరాని వారుగా చూసేవారు. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మాటలు చాలా లోతుగా మనము అధ్యయనం చేసినట్లయితే చాలా విషయాలను మనం నేర్చుకుంటాం. మొదటిగా ఆ కాలంలో ఉన్న కట్టుబాటు, సమరయులను నీచంగా చూసే కట్టుబాటు, సమరయులను అంటరాని వారిగా చూసే కట్టుబాటు, సమరయులను బహిష్కరించిన కట్టుబాటును యేసుక్రీస్తు ప్రభుల వారు ఛేదించి హీ బ్రేక్ ద బ్యారియర్స్, ఆ కట్టడాలన్నింటినీ ఛేదించి సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. చాలా చారిత్రాత్మకమైన డైలాగ్. ఇట్స్ ఎ హిస్టారికల్ ఎన్కౌంటర్ దట్ జీసస్ ఇస్ డూయింగ్ విత్ ద సమరిటన్ ఉమెన్. చాలా చారిత్రాత్మకమైంది. సంఘంలో మనము తారతమ్యాలను చూపిస్తున్న సందర్భంలో చాలా మంది మేమే మొదటి వారము, మేమే మొదట రక్షించబడ్డాం, ఈ సంఘం మాదే, మేమే ఫౌండర్స్ అనుకునే వారు నేర్చుకోవాల్సిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. జీసస్ హ్యాస్ కమ్ డౌన్ సర్చింగ్ ద సమారిటన్స్. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయులను వెతుక్కుంటూ బహిష్కరించబడ్డ సమరయ సమాజాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక చేస్తున్న ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడికి వచ్చి ఆ సమరయ స్త్రీతో సంభాషణ ప్రారంభించాడు. మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆ యాకోబు బావిలో నుంచి నీళ్లు తీసుకెళ్ళడానికి సమరయ స్త్రీ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎండాకాలము మిట్ట మధ్యాహ్నంలో ఎవరు ఉండరు కాబట్టి ఎవరి కంటెపడకుండా ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది. నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చిన స్త్రీతో, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ జీవ జల ఊట గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. జీవ జల ఊట గురించి సమరయ స్త్రీకి చెప్తూ ఉంటున్నారు. ఈ నీళ్లు తాగిన వారు దప్పికొంటారు, కానీ నేనిచ్చే నీళ్లను, ద వాటర్స్ విచ్ ఐ గివ్, నేనిచ్చే నీళ్లను త్రాగే వాడు ఎన్నటికీ దప్పికొనడు. జీసస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద లివింగ్ వాటర్స్, జీవ జలమును గురించి ఆ సమరయ స్త్రీతో చెప్తున్నప్పుడు ఆ సమరయ స్త్రీ అంటుంది, అయ్యా ఆ జీవ జల ఊటను నాకు దయచేయి. ప్రతి దినము ఇక్కడికి వచ్చి ఎవరు చూడకుండా బిక్కుబిక్కుమంటూ దొంగతనంగా నీళ్లు చేదుకొని పోవడం నాకు, నా కుటుంబానికి, నా పశువులకు చాలా కష్టమవుతుంది. ఆ ఊటను నాకు దయచేయి అని ఆ స్త్రీ చాలా అమాయకంగా యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నప్పుడు ఆ స్త్రీ యొక్క పాపపు జీవితాన్ని ఎరిగిన యేసయ్య ఆ స్త్రీ పశ్చాత్తాపడడానికి, ఆ స్త్రీని పరీక్షించడానికి, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దట్ ఉమెన్ అండ్ మేక్ హర్ టు రిపెంట్, యేసయ్య నీ పెన్మిటిని తీసుకుని రా, నీ భర్తను తీసుకుని రా అని యేసయ్య జ్ఞాపకం చేసినప్పుడు, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఆ స్త్రీ యేసు క్రీస్తు ప్రభుల వారితో సత్యము మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ స్త్రీ యేసయ్యతో సత్యమే మాట్లాడుతుంది, నిజం చెప్తుంది. నాకు పెనిమిటి లేరయ్యా. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సత్యం మాట్లాడడం, ఆ స్త్రీ సత్యాన్ని మాట్లాడిన విధానము యేసయ్య గ్రహించి ఆ స్త్రీ యొక్క జీవితాన్ని, ఆ స్త్రీ జీవితంలో ఎదురైన ఆ పాపపు సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసినప్పుడు ఆ స్త్రీ ఇతను మెస్సయ్య లేక మెస్సయ్య అనేవారు వచ్చినప్పుడు మాకు అనేకమైన సంగతులు బయలుపరుస్తారు అని ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో తెలియజేస్తున్నప్పుడు, మెస్సయ్య అనేవారు వచ్చినప్పుడు మేము ఆ కొండ మీద దేవుణ్ణి ఆరాధిస్తాం అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ స్త్రీతో మాట్లాడుతున్న కొన్ని లోతైన మాటలు మనం చూద్దాం. 23వ వచనం, 4వ అధ్యాయము 23వ వచనం.
21 వచనం. అమ్మ, ఓ కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదయ నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. దేవుని ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని ఆ స్త్రీకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దేవుడంటే ప్రేమ, దేవుడంటే కొన్ని విషయాలు తెలుసు, కానీ ఏ రీతిగా ఆరాధించాలో తెలియని ఆ సమరయ స్త్రీకి దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తే అధికమైన దీవెనలను పొందుకుంటామో యేసయ్య ఆ సమరయ స్త్రీకి వివరిస్తూ ఉంటున్నారు. ఎందుకు ఈ మాట యేసయ్య జ్ఞాపకం చేస్తున్నట్టే మత్తయి సువార్త, దయచేసి ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్టయితే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము వారు దూరంగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. పద్ధతులను గౌరవించే సమాజం, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించని సమాజం, దేవుణ్ణి పెదవులతో ఆరాధించే సమాజం ఉన్నది అని సమరయ స్త్రీకి జ్ఞాపకం చేస్తూ, నువ్వు ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించొద్దు. దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారు. దేవుణ్ణి నిజంగా ఆరాధించాలి అనుకుంటే, దేవుణ్ణి ఆరాధించి దేవుని ద్వారా మేలు పొందాలి అనుకుంటే, దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటే, దేవుణ్ణి గణపరచాలి అనుకుంటే, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని యేసయ్య సమరయ స్త్రీతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, హియర్ ఈస్ ఏ ట్రూ వర్షిప్. హౌ వి షుడ్ ట్రూలీ వర్షిప్ గాడ్ ఆల్మైటీ. యేసుక్రీస్తు ప్రభుల వారిని, తండ్రి అయిన దేవుణ్ణి ఏ రీతిగా నిజంగా యథార్థంగా మహిమపరచాలో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, విత్ ఆల్ కంప్లీట్ హార్ట్, స్పిరిట్ అండ్ ఎనర్జీ. If you love Almighty God, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించినట్లయితే నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ ఉదయకాలము మనము ఏ రీతిగా ఆరాధిస్తుంటున్నాం? ఆచార ప్రకారము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? యాంత్రికంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? పెదవులతో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? హృదయ అంతరంగంలో నుంచి దేవుణ్ణి మహిమపరచకుండా హృదయం నిండా పాపాన్ని, హృదయం నిండా చీకటిని ఉంచుకొని వేషధారుల వలె నమ్మకార్థంగా ఆచార ప్రకారము పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్టయితే ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా కాదు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. పాడు పనులు చేసుకుంటూ, చెడు పనులు చేసుకుంటా, అబద్ధాలు ఆడుకుంటూ, ఇతరుల మీద రివెంజ్ తీసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా నువ్వు ఉండాలని, ఆత్మవశుడవై విత్ ఆల్ కంప్లీట్ హార్ట్, మైండ్ అండ్ సోల్ నువ్వు కంప్లీట్గా నువ్వు దేవునిలో లీనమైపోయినప్పుడు ఆత్మ నీ మీద కుమరించబడుతుంది. ఆ ఆత్మవశుడవై దేవుణ్ణి ఆరాధించాలి అని వాక్యం ఘోషిస్తుంది. సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. యేసు అనే సత్యంలో బ్రతుకుతూ, సత్యమైన తీర్పులు తీరుస్తూ, సత్యమైన పరిపాలన చేస్తూ, సత్యంగా జీవిస్తూ,
సత్యంగా మన బాధ్యతలు నిర్వహిస్తూ అప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. వారం రోజులు లోకంలో ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఆదివారం పూట పాటలు పాడితే, చప్పట్లు కొడితే, వాయిద్యాలు వాయిస్తే, బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే, ప్రసంగాలు చేస్తే దేవుడు వినడు. దేవుడి బిడ్డ, ఈ ఉదయకాలము యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. యథార్థంగా ఆరాధించువారు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలి. ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడిన వారమై, దేవుని సత్యము చేత నింపబడిన వారమై నిష్పక్షపాతంగా మనం జీవించాలి. మన తీర్పులు, మన మాటలు, మనం జీవించే జీవిత విధానము, మన పరిపాలన విధానం నిష్పక్షపాతంగా, సత్యానుసారంగా, నీతి నిజాయితీగా ఉండాలి. ఆ రీతిగా జీవిస్తూ ఆత్మవశుడివై దేవుణ్ణి ఆరాధించాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. రెండవదిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి 13 వచనం, అంటే అధ్యాయం అంతా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము అంతా కూడా మనం చదువుకున్నాం. ఆ భాగంలో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజమైన ఆరాధన మనల్ని మనము తగ్గించుకునే దిశగా నడిపించాలి. వర్షిప్ షుడ్ లీడ్ us to humility. True worship should lead us to humility. నిజమైన ఆరాధన మనల్ని మనము తగ్గించుకునే దిశలోకి నడిపించాలి అన్న పాయింట్ని ఆ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు అన్న దానికి శిష్యుడైన యోహానే రాశాడు అని వేదాంత పండితులు చాలా మంది విశ్వసిస్తున్న విషయం. అది శిష్యుడైన యోహాను సువార్త, యోహాను పత్రికలు రాసిన యోహానే ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని కూడా, ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు అని విశ్వసిస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ యోహాను భక్తుడు నీరో కాలంలో, నీరో చక్రవర్తి, నియంకృత రోమా పరిపాలనలో, రోమా చక్రవర్తి అయిన నీరో పరిపాలనలో మరియు డొమినేషియన్ పరిపాలనలో ఎఫెసస్ అనే సంఘములో ఈ యొక్క భక్తుడైన యోహాను పనిచేస్తూ ఉన్నాడు. సంఘ కాపరిగా పనిచేస్తూ ఉంటున్నాడు. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను చాలా విధాలుగా హింసించిన సంగతి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారిని చెట్టుకు కట్టేసి కింది నుంచి నిప్పుబెట్టి ఆ మంటకు వారు ఎగురుతుంటే, ఆ మంటకు తట్టుకోలేక వారు అనేక విధాలుగా మరి మంట వేడిని తప్పించుకోవడానికి అటు ఇటు కదులుతూ అరుస్తూ ఉంటున్న సమయంలో ఈ యొక్క నీరో చక్రవర్తి ఆనందించేవాడంట. అంత నిరంకుశంగా, అంత క్రూరంగా మరి క్రైస్తవులను హింసించిన నీరో చక్రవర్తి కాలంలో డొమినేషన్, ఈయన దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను క్రూర జంతువులకేసి ఆ క్రూర జంతువులు వేటాడి ఆ యొక్క దేవుని బిడ్డలు తింటుంటే ఆనందించేవాడంట. ఇలాంటి క్రూరమైన ఆ రోమా చక్రవర్తి కాలంలో ఎఫెసస్ అనే సంఘంలో పరిపాలిస్తున్నప్పుడు, సంఘ కాపరిగా ఉంటున్నప్పుడు డొమినేషన్ అనే చక్రవర్తి యోహాను భక్తుని పట్టుకొని బంధించి ఓ పెద్ద బాణలో యోహాను భక్తుని వేసి చేపను ఫ్రై చేసినట్టు 3 దినాలు సలసల కాగే నూనెలో ఫ్రై చేయడం జరిగింది. 3 దినాలైతున్నా కానీ ఆ యొక్క కాగే నూనెలో దేవుని స్తుతిస్తుంటే ఆ డొమినేషన్ అనే చక్రవర్తికి పిచ్చి పట్టి ఆ భక్తుని దించండి అని యోహాను భక్తుని సలసలగాగే నూనెలో నుంచి దించినప్పుడు, ఆ యోహాను భక్తుని క్షుణ్ణంగా పరీక్షించినప్పుడు ఒక్క వెంట్రుక కూడా కానలేదంట దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ యొక్క డొమినేషన్కి ఇంకా యోహాను భక్తుని హతం చేయాలి అన్న పిచ్చిలో యోహాను భక్తుని పట్టుకొని బంధించి పద్మసు అనే ద్వీపంలో వేయడం జరిగింది. 16 కిలోమీటర్ల పొడుగు, 10 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఆ యొక్క చీకటి ఖండంలోకి
ఈ యొక్క యోహాను భక్తుని వేయడం జరిగింది. ఆ కాలంలో గజదొంగలను, బంట్రౌతులను, మరి ఆ యొక్క దేశద్రోహులను ఆ యొక్క చీకటి కాండము, చీకటి ద్వీపంలో వేసి విడిచిపెట్టి వచ్చేవారు. అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డవారు ఎవరూ లేరు. అక్కడన్నీ క్రూర మృగాలు, విష జంతువులు, విష సర్పాలు సంచరించే ద్వీపం అది. అలాంటి ద్వీపంలో యోహాను భక్తుని వేసినప్పుడు అక్కడ ఆ ద్వీపంలో మోకాళ్ళకి ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నన్ను ఇంకెందుకు బ్రతికించావు, నేనేం చేయాలి, నేనే రీతిగా నీ నామాన్ని గనపరచాలి, నేనే రీతిగా నీ నామాన్ని ప్రకటించగలుగుతాను, నన్ను ఇంకా ఎందుకు సజీవంగా ఉంచమని ప్రార్థిస్తున్న సమయంలో మొదటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి, 6వ వచనం నుంచి ఆ కింద 13, 14, 15 వచనాల వరకు ఆ రీతిగా ప్రార్థిస్తున్నప్పుడు అతను ఆత్మవశుడై పరలోక దృశ్యాలను, దేవదూతల్ని, దేవుణ్ణి చూడడం జరిగింది. హల్లెలూయా. యోహాను, నువ్వు చూసే వాటిని, నువ్వు వినే వాటిని యు స్టార్ట్ రైటింగ్. ఆ రీతిగా రాసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. చూద్దాం. యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదటిగా వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడుచుంటా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. పరలోక దృశ్యాలను యోహాను భక్తుడు ఇక్కడ చూస్తూ ఉంటున్నాడు. యోహాను భక్తుడు పరలోక దృశ్యాలను చూస్తూ ఉంటున్నాడు. ఆ దేవదూతలు యోహాను భక్తుని పరలోకంలో జరుగుతున్న పరిశుద్ధ ఆరాధన స్థలానికి యోహాను భక్తుని తీసుకెళ్ళినప్పుడు యోహాను భక్తుడు ఆత్మవశుడైనట్టుగా ఇక రాస్తూ ఉంటున్నాడు. దేవుని మందిరంలోకి పోయినప్పుడు ఆత్మవశులే కావాలి, ఆత్మ చేత నింపబడాలి. మన హృదయం, మన శరీరం, మన వెంట్రుకలు, ప్రతి ఒక్క ఆర్గన్ కూడా దేవుని సన్నిధిలో లీనమైపోయినప్పుడు మనం ఆత్మవశులమైపోతాం. దేవుని బిడ్డ, మన ఆలయాలు ఆ రీతిగా ఉండాలి, పరిశుద్ధ స్థలాలను ఆ రీతిగా కాపాడాలి. అపరిశుద్ధ స్థలాలను మనం చేయొద్దు. దేవుణ్ణి ఆరాధించే స్థలాలను పరిశుద్ధంగా మనం కాపాడాలి, పరిశుద్ధంగా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధానము, దేవుని ఆత్మను అనుభవించే విధంగా మన మందిరాలను ఉండేటట్టు మనం చేయాలి. పరలోకంలో జరుగుతున్న ఆ ఆరాధన యోహాను భక్తుడు చూసినప్పుడు ఆత్మవశుడై ఆత్మచేత నింపబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. యోహాను భక్తుడు చూస్తూ ఉంటున్నాడు. అక్కడ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండడం, ఆ సింహాసనం ఎదుట 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని, నెత్తి మీద బంగారం కిరీటం పెట్టుకొని వారికి ఇయ్యబడ్డ స్థలాల్లో కూర్చున్న దృశ్యాన్ని, 4 జీవులు దేవుణ్ణి ఆరాధిస్తున్న దృశ్యాన్ని యోహాను భక్తుడు చూస్తూ ఇక్కడ వర్ణిస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. 3వ వచనం, అదిగో 2వ వచనం, నేను వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించుచు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 పెద్దలు, సింహాసనం 24 సింహాసనములు ఉండేను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలింపుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు.
పరలోకంలో జరుగుతున్న, పరలోకంలో యోహాను భక్తుడు చూస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సింహాసనం ఏ రీతిగా కాంతిమయమైందో, ఆ సింహాసనం ఏ రీతిగా దగదగ మెరుస్తుందో, ఆ సింహాసనం చుట్టూ ఇంద్రధనుసు ఏ రీతిగా ప్రత్యక్షమైందో, ఇవన్నీ యోహాను భక్తుడు చూస్తూ రాస్తుంటున్నాడు. సింహాసనం నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు, సప్పుళ్ళు ఏ రీతిగా ఉద్భవిస్తున్నాయో అవన్నీ యోహాను భక్తుడు చూస్తూ ఉంటున్నాడు. 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని, కిరీటం నెత్తి మీద పెట్టుకొని ఏ రీతిగా అక్కడ కూర్చున్నారు, ఏ రీతిగా 4 జీవులు అక్కడికి వచ్చాయో, ఆ జీవులు ఏ రీతిగా రెక్కలతో ఎగురుతూ ఉన్నాయో, ఆ రెక్కల కింద, లోపల, బయట ఏ రీతిగా మరి అనేకమైన కన్నుల చేత నిండి ఉన్నాయో, అవన్నీ సర్వ సృష్టిని చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ 4 జీవులు 4 సువార్తలకు సూచన. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తకు సూచన. అవి ఏ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాయో మనం చూద్దాం. 6వ వచనం, ఆ 4 జీవులలో ప్రతి జీవి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడకు మన ప్రభువు పరిశుద్ధుడు 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 అని రాత్రింబవలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయట. రాత్రింబవలు దేవుని స్తుతిస్తున్నాయట. పరలోకంలో ఆరాధన ఎప్పుడో ప్రారంభమైంది. మనం చేసే ఆరాధనలు, పరలోకంలో జరిగే ఆరాధనలో మనం పాల్గొంటూ ఉన్నాం, మనం వెళ్తూ ఉన్నాం, బయటికి వస్తూ ఉన్నాం. కానీ పరలోకంలో ఎప్పుడో ప్రారంభమైంది, ఇంకా నడుస్తూనే ఉంది, ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. నిత్య ఆరాధన, మన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలని, పరిశుద్ధుడు 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 అని భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుణ్ణి అవి ఏ రీతిగా మానక రేయింబవలు స్తుతిస్తున్నాయో యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, ఇలాంటి గంభీరమైన ఆరాధన జరుగుతుంటే ఆ 24 పెద్దలు కూడా లేచి నిలబడి ఆ కిరీటము తీసి అక్కడ పెట్టి సాష్టాంగపడి సింహాసనం ఎదుట వారు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, కిరీటాలు ధరించుకున్న బిడ్డలు ఈ కిరీటాలు తుచ్చమైనవి, ఈ కిరీటాలు మాకు వద్దు అని దేవుని ఎదుట సాష్టాంగపడి ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నారో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ ఆరాధనలో మనం ప్రవేశించినప్పుడు ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆరాధనలో లీనమైపోయినప్పుడు మనకున్న ఆస్తులు, అంతస్తులను, మనకున్న పొజిషన్ని, మనకున్న డబ్బును, మనకున్న అహంకారాన్ని, మనకున్న అనేకమైన దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా విడిచిపెట్టి దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా మనం ఉండాలి అని దేవుడు ఈ వాక్యం చేత జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 24 పెద్దలు, అయ్యా ఈ కిరీటాలు మాకొద్దు, ఇవి తుచ్చమైనవి, ఇవి మాకొద్దు అని ఆ కిరీటాలు అక్కడ పెట్టి సాష్టాంగపడి దేవుని ఎదుట సాష్టాంగపడి, దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, గుడికి వచ్చిన తర్వాత మనం పాటలు పాడము, గుడికి వచ్చేటప్పుడు బైబిల్ని తీసుకురాము, గుడికి వచ్చేటప్పుడు ఆరాధన పుస్తకం తీసుకురాము, గుడికి వచ్చేటప్పుడు పాటల పుస్తకం తీసుకురాము, గుడిలో దేవుని పాటలు పాడము, గుడిలో మూగివారు వలె కూర్చుంటాము, గుడిలో చప్పట్లు కొట్టము, గుడిలో దేవుని స్తుతించం, గుడిలో దేవుణ్ణి ఆరాధించం, గుడిలో ఉజ్జీవంగా మనం పాల్గొనం, ఉజ్జీవంగా దేవుని స్తుతించం. దేవుడు చేసిన మేలుల్ని, దేవుడు చేసిన మహిమ కార్యాలను, దేవుడు కాపాడుతున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోం. దేవుని బిడ్డ ఇక్కడ ఆత్మవశుడై పరలోకంలో జరుగుతున్న ఆరాధనని వర్ణిస్తున్న యోహాను భక్తుని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆత్మ చేత నింపబడాలి దేవుని ఆరాధనలో. దేవుని ఆరాధనలో మనల్ని మనము తగ్గించుకోవాలి, సాష్టాంగపడాలి, దేవుని ఎదుట సాగిలపడాలి. చెప్పులే విప్పకుండా దేవుని మందిరాలకు వస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ సమస్తాన్ని గుడి బయట విడిచిపెట్టి, నీకు నాస్తి అంతస్తులను,
నీకున్నవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని స్తుతించేవాడిగా, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరిచేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ట్రూ వర్షిప్ షుడ్ లీడ్ యూ టు హ్యూమిలిటీ. నిన్ను నీవు తగ్గించుకునే దిశలోకి నడిపించాలి. మూడవదిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-8 వచనాలు మనం చదువుకున్నాం. నిజమైన ఆరాధన పశ్చాత్తాపానికి నడిపించాలి. ట్రూ వర్షిప్ షుడ్ లీడ్ టు రిపెంటెన్స్. ఈ భాగంలో మనం నేర్చుకోబోతుంటున్నాం. ఏ రీతిగా నిజమైన ఆరాధన పశ్చాత్తాపానికి నడిపిస్తూ ఉందో మనం చూద్దాం. ఉజ్జియా మరి ఆహాబు, హిజ్కియా మరి యోతాము అనే రాజులు దీర్ఘకాలము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించారు. యెషయా అనే ప్రవక్త ఇశ్రాయేలీయులకు, యూదులకు, ముఖ్యంగా యెరూషలేము పట్టణంలో మరి ప్రవచించిన విధానాన్ని మనం చూసాం. ఇశ్రాయేలు దేశస్థులకు, ఇశ్రాయేలీలకు, ఉత్తర ఇశ్రాయేలు దేశానికి, దక్షిణ ఇశ్రాయేలు దేశానికి యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉంటున్నాడు. మీ విగ్రహారాధన మానండి, మీ పాపపు జీవితం మానండి, దేవుని తట్టు తిరగండి, పేదవారిని హింసించే విధానము, పేదవారి నోరు కొట్టే విధానము, అన్యాయంగా జీవించే విధానము, అక్రమంగా జీవించే విధానం విడిచిపెట్టండి. లేకపోతే దేవుడు అశ్షూరు దేశస్థులకు మిమ్మల్ని అప్పగిస్తాడు. ఆ తర్వాత కూడా మీరు వినకపోతే ఇంకా భయంకరమైన బబులోను చెరకు మిమ్మల్ని అప్పగిస్తాడు అని యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచన గ్రంథం ఇది. ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవచన భాగం ఇది. మనం చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా రాస్తుంటున్న రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత, ఈ ఉజ్జియా అనేవాడు 16వ ఏటనే మరి ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు అభిషేకించారు. 16వ ఏటనే అంత ఉన్నతమైన బాధ్యతలు దేవుడు ఉజ్జియాకి ఇచ్చాడంటే ఉజ్జియా ఎంత దైవభక్తి గలవాడో, ఉజ్జియా ఎంత నమ్రత గలవాడో, దేవుని దృష్టిలో ఎంత పవిత్రుడో మనము ఊహించుకోవచ్చు. అలాంటి ఉజ్జియా ఇశ్రాయేలీయులను 52 సంవత్సరాలు దీర్ఘంగా ఏకంగా పరిపాలించినట్టు చరిత్ర మనకు చెప్తుంది. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ గివ్స్ దట్ ఇన్ఫర్మేషన్ టు అస్. 52 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. చాలా చక్కగా ప్రారంభించాడు, కానీ చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. చివరి వరకు విశ్వాసంగా దేవుని దృష్టిలో జీవించలేకపోయాడు. చూద్దాం మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడి మనస్సు గర్వించి చెడిపోయాను. ఉజ్జియా సంవత్సరాలు గడిస్తున్న కొద్దీ, దేవుడు ఆశీర్వదిస్తున్న కొద్దీ తను తాను ఒదిగి ఉండడం నేర్చుకోకుండా, తను తాను తగ్గించుకొని ఉండడం నేర్చుకోకుండా తాను గర్వించే స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. గర్వించే స్థితిలోకి వెళ్ళిపోయి చెడిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. మంచి పరిపాలన నుంచి చెడు పరిపాలనలోకి ఉజ్జియా వచ్చినప్పుడు ఉజ్జియాను దేవుడు మొత్తాడు. ఉజ్జియాకు పక్షవాతం వచ్చి ఉజ్జియా పక్షవాతం చేత చనిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఉజ్జియా కాలంలో ఇశ్రాయేలీలు విగ్రహారాధన, ఉజ్జియా కాలంలో ఇశ్రాయేలీలు మరి పేదవారిని దోచుకోవడం, అన్యాయంగా జీవిస్తున్న విధానాన్ని ఇవన్నీ చూసి అయ్యో నా దేశం ఇట్లయిపోయింది, నా దేవుని బిడ్డలు ఇట్లయిపోయినని దీర్ఘంగా చింతిస్తున్న సమయంలో, విచారణతో ఉంటున్న సమయంలో దేవుడు యెషయా భక్తుడితో మాట్లాడిన మాటలు మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మనము కూడా మన జీవితం కూడా విచారణలో, మన జీవితంలో కూడా దిగాలుగా ఉంటున్నప్పుడు, మనం కూడా శ్రమను గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు కనిపించే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు. దేవుని ప్రియ బిడ్డ, ఇక్కడ కూడా
యేషయా మరి తన దేశం గురించి, ఇశ్రాయేలీల గురించి చింతిస్తున్న ఆ సమయంలో ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే? ఆ దర్శనం ఏంటిదంటే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నీ చూచితిని. దేవుడే స్వయాన, దేవుడే అత్యున్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు యేషయాకు దర్శనమిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి యేషయా భక్తుడు కళ్ళారా చూసిన దర్శనాన్ని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, 2వ వచనం మనం చూసినట్లయితే, మొదటి వచనం కంటిన్యూ చేద్దాం. నేను చూచి తిని ఆయన చొక్కాయు అంచులు దేవాలయము నిండుకొనెను. దేవుని చొక్కా, దేవుని అంచులు దేవాలయము నిండుకున్నాయంట. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని మందిరంలోకి వచ్చే దేవుని బిడ్డలు, దేవుని మందిరంలో సభ్యత్వం తీసుకున్న దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించే దేవుని బిడ్డలు ఆయన కాపాడే దేవుడు, ఆయన రెక్కల కింద ఆశ్రయాన్నిచ్చే దేవుడు, ఇశ్రాయేలీయులను కాపాడే దేవుడు. ఆయన చొక్క దేవాలయం అంతా నిండిపోయింది. దేవాలయంలో ఉన్న బిడ్డల్ని ఆయన యొక్క రెక్కల కింద, ఆయన చొక్క అంచుల కింద దేవుడు కాపాడే దేవుడు, ఆయన కాపాడే దేవుడు దేవుని బిడ్డ. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఇంతకాలం మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే రానున్న కాలంలో ఇంకా దేవుని కాపుదల నీ మీద సమృద్ధిగా ఉంటుంది అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరీపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానాలు ప్రతిగానాలు చేయుచుండెరి. ఈ వచనాన్ని కొద్దిసేపు మనం లోతుగా ధ్యానం చేద్దాం. 4 జీవులు శరూపులను యెషయా భక్తుడు చూస్తుంటున్నారు. ఒక్కొక్క శరూపుకు 6 రెక్కలు ఉన్నాయట. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాం, 2 రెక్కలతో పాదాలను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పరిశుద్ధ దేవుని ఆలయంలో పరిశుద్ధ దేవుని ఆరాధనకి మనం ఏ రీతిగా రావాలో వీటి ద్వారా, ఈ వచనం ద్వారా, ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, సంపూర్ణమైన వస్త్ర ఆధారణతో మనము దేవుని మందిరంలోకి రావాల్సిన వారము. దేవుని దగ్గర మన యొక్క ఆ దేవుని పరిశుద్ధ మందిరంలో ఎంత ఓపెన్ ఉంటే అంత ఫ్యాషన్ అనుకునే ఈ కాలంలో ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. నిండు వస్త్రధారణతో మనము పరిశుద్ధ మందిరంలోకి రావాలి. మనం వేసుకునే వస్త్రధారణ ద్వారా, మన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా, మన డ్రెస్సింగ్ విధానం ద్వారా ఇతరుల కాన్సన్ట్రేషన్కి డిస్టర్బెన్స్ కలగకుండాట్లు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని పరిశుద్ధ మందిరంలోకి వెళ్తూ ఉన్నాం అన్న సత్యాన్ని గమనించి ఏకాగ్రతతో, పూర్ణ హృదయంతో, విత్ ఆల్ కంప్లీట్ హార్ట్, స్పిరిట్ అండ్ ఎనర్జీ దేవుని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ దేవుణ్ణి ఆరాధించవలసింటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘం ముఖాన్ని కప్పుకొని, కాళ్ళని కప్పుకొని, ఎస్, ఇట్ టాక్స్ అబౌట్ కంప్లీట్ డ్రెస్సింగ్, ఇట్ టాక్స్ అబౌట్ complete being, complete woman and complete man. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, రాను వెస్ట్రన్ ఫ్యాషన్ క్రైస్తవులు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, ముఖ్యంగా యవన బిడ్డలు మందిరంలో అనేక మిగతా యవన బిడ్డలకు మరి వారి యొక్క కాన్సన్ట్రేషన్కి ఆటంకంగా మరి మారుతున్న విధానాన్ని మనం చూస్తుంటాం. ఇలాంటి సందర్భంలో ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఆయన మన వేషధారణని చూసే దేవుడు కాదు, మన వస్త్రధారణను చూసే దేవుడు కాదు. వాటి ద్వారా ఇతరుల విశ్వాసానికి ఆటంకం కలగకుండా మనం ఉండాలి. హోలీ కమ్యూనియన్ సెలబ్రేట్ చేసేటప్పుడు నాకు చాలా బాధ పెట్టే విషయం ఏంటిదంటే, లిప్స్టిక్ వేసుకొని వస్తారు. ఆ లిప్స్టిక్లో ఉన్న ఆయిల్, ఆ లిప్స్టిక్లో ఉంటున్న ఆయిల్ ఈ యొక్క ఆ వైన్లో మిక్స్ అయిపోయి ఇంప్యూర్ కావడానికి మరి
ఇంప్యూర్ అయ్యే దిశలోకి నడిపిస్తుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అనేక మందికి పంచిచ్చే ఈ యొక్క వైన్, పరిశుద్ధంగా ఉండవలసిన ఈ యొక్క వైన్కి మనము వాడే ఇతర క్రీమ్స్ ద్వారా, మనం వాడే ఇతర ఆయిల్స్ ద్వారా ఇంప్యూర్ కాకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, సెరుపులు రెండిటితో ముఖాన్ని కప్పుకొని, రెండిటితో మరి కాలాన్ని కప్పుకొని, రెండింటితో ఎగురుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మన యొక్క డ్రెస్సింగ్ కోసం మనం చాలా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. అద్దం ముందు నిలబడి చర్చ్లో టైం అవుతున్నా, చర్చ్లో పాటలు పాడుతున్నా, చర్చ్ బెల్ రింగ్ అయినా మనం పట్టించుకోకుండా, చర్చ్ టైంని పట్టించుకోకుండా ఏదో టైం పాస్ కోసం చర్చ్కి వెళ్తాం అనుకునే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, కమ్ బ్యాక్, కమ్ టు చర్చ్ విత్ ఆల్ యువర్ హ్యూమిలిటీ. నిన్ను నీవు తగ్గించుకొని దేవుని మందిరంలోకి రా అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. అవేం చేస్తున్నాయంట? దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. ఎట్లా స్తుతిస్తున్నాయో మనం చూద్దాం. వారు సైన్యంలో 3వ వచనం, వారు సైన్యకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోక మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో, అండర్లైన్ చేయండి దేవుని ప్రియ సంగమా, గొప్ప స్వరంతో దేవుని మందిరంలో మనం చప్పట్లు కొట్టాలి, మనం గట్టిగా పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ పాపపు లోకంలో దేవుడు, ఈ యొక్క భయంకరమైన లోకంలో, ఈ విపత్తు కాలంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యవ్వన బిడ్డలను, నీ భార్యను, నీ భర్తను, నీ తల్లిదండ్రులను, నీ నీ స్నేహితులను కాపాడుతున్న విధానాన్ని బట్టి పరిశుద్ధ మందిరంలో నువ్వు గొప్ప స్వరంతో దేవుని స్తుతించేవాడిగా ఉండాలి. మూగిగా దేవుని మందిరంలో కూర్చోకూడదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని మందిరంలో ఉత్సాహముతో, దేవుని మందిరంలో ఆనందముతో, దేవుని సన్నిధానంలో నేను ఉన్నానన్న సత్యం ఎరిగి, దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి, దేవునితో సంతోషంగా సమయం గడపడానికి మందిరానికి మనము రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అంటే, గొప్ప స్వరముతో దేవుని స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, 2వ మాట ఏంటంటే, గానాలు ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. గానాలు ప్రతిగానాలు, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, గానాలు ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. దేవుని స్తుతిస్తున్నారంట, దేవుని కనపరుస్తూ ఉన్నారంట, దేవుని మహిమపరుస్తూ ఉన్నారంట. పాటలు చక్కగా మనం నేర్చుకోవాలి. రాగం తాళంతో పాడే విధానం మనం నేర్చుకోవాలి. ఈ యొక్క విషయంలో నాకు కూడా పాటలు పాడే విధానం రాదు, కానీ we all should practice so that we sing according to the notes, we sing according to the music. రాగము తాళముతో లయతో దేవుడి పరిశుద్ధ నామాన్ని గణపరచే విధంలో మనం ఎదగాలని దేవుడు మాట. గానాలు ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయంట ఈ దేవదూతలు. ఎకోయింగ్, they are doing singing while echoing, while creating echoing. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, గానాలు ప్రతిగానాలు చేసే రీతిలో దేవుని స్తుతించే బిడ్డగా మనం ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రీతిగా పరిశుద్ధ ఆరాధన జరుగుతున్న సమయంలో ఈ దృశ్యమంతా యెషయా భక్తుడు చూస్తున్నప్పుడు, యెషయా భక్తుడు మరి పశ్చాత్తాపంతో, యెషయా భక్తుడు ఆత్మవశుడైపోయి, యెషయా భక్తుడు తన యొక్క జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధానంలో ఏడుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతున్నాడు. మనం చూద్దాం 5వ వచనం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నీ నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నన్ను కళ్ళారా చూచి తిని అనుకొంటిని. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నిజమైన ఆరాధన పశ్చాత్తాపానికి నడిపించాలి. మన ఆరాధనలు
దేవుని బిడ్డలను పశ్చాత్తాపానికి నడిపించే దిశలో ఉండాలి. మన పాటలు, మన యొక్క డ్రెస్సింగ్, మన వేషధారణ, మన వస్త్రధారణ, మన యొక్క పాటలు, మన భక్తి, మన చప్పట్లు, మన యొక్క ప్రార్థన, మన గెస్చర్స్, మన యొక్క మాటలు, మన నడవడి, ఇవన్నీ కూడా దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలు పశ్చాత్తాపడే దిశలోకి నడిపించే రీతిలో ఉండాలి. పరలోకంలో జరుగుతున్న ఆరాధన యెషయా భక్తుణ్ణి పశ్చాత్తాపానికి నడిపిస్తున్నాయి. అయ్యో, నేను పాపపు పెదవులు గలవాడను, నా పెదవులు పాపంతో నిండిపోయినవి, నా హృదయం పాపముతో నిండిపోయింది, పాపము చేత నివసిస్తున్న బిడ్డల మధ్యలో జీవిస్తూ ఉంటున్నాను, నా జీవితం నశించిపోయింది, నేను నశించిపోయాను, దేవా నా జీవితాన్ని బాగు చేయి అన్న ప్రార్థన, యెషయా భక్తుడు చేసిన ప్రార్థన మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నిజమైన ఆరాధన పశ్చాత్తాపానికి నడిపించాలి, పశ్చాత్తాపానికి నడిపించాలి. విశ్వాసులను, దేవుని బిడ్డలు, ఇంకా రక్షణలోకి రాని బిడ్డలు, ఇంకా బాప్తిసంలోకి రాని బిడ్డలు మన ఆరాధన చూసి విశ్వాసంలోకి నడిపించబడాలి. మన ఆరాధన చూసి దేవుని సన్నిధానంలో రొమ్ము కొట్టుకునే వారిగా కావాలి. మన యొక్క ఆరాధన చూసి బాప్తిసం తీసుకునే వారిగా మారిపోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఆ రీతిగా మన ఆరాధనలు ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంటున్నాడు. వెంటనే ఆ సెరుపులో ఒక సెరుపు, ఆ కాలే నిప్పులలో నుంచి ఒక నిప్పు రవ్వను తీసి ఆ నాలుకకు తగిలించి, నీ పాపాలు క్షమించబడ్డాయి అని యెషయా భక్తుడితో చెప్తున్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. 6-7 వచనాలలో యెషయా భక్తుని క్లెన్స్ చేస్తున్న విధానము, యెషయా భక్తుని కడిగిన విధానాన్ని మనం చూస్తాం. అప్పుడు ఆ సెరుపులలో ఒకడు తన బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, స్వయాన దేవుడే యెషయా భక్తుని మరి కడిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మతో ప్రాయశ్చిత్తం చేసినట్టుగా, తన పాపాలు కడిగినట్టుగా మనం చూస్తున్నాం. కడగబడ్డ యెషయా, రూపాంతరపరచబడ్డ యెషయా ఎవరు పోతారు? ఇశ్రాయేలు దేశానికి నేను ఎవరిని పంపించాలి? ఆ ప్రజలను ఎవరు రక్షణ మార్గంలోకి నడిపించాలి అని దేవుడు అడుగుతున్నప్పుడు వెంటనే సీ ద ప్రిపేర్నెస్ ఆఫ్ ఐజయా, నేనున్నాను ప్రభువా, యూ సెండ్ మీ, నేనున్నాను తండ్రి, నన్ను పంపించు. నిజమైన ఆరాధన దేవుని పరిశుద్ధ నామాన్ని ప్రకటించే దిశలోకి నడిపించాలి. దేవుని ఉన్నతమైన నామాన్ని ప్రకటించే వారిగా రూపాంతరపరచబడాలి. మనము దేవుని ఘనతను, దేవుని మహిమను, దేవుని విశిష్టతను, దేవుని మహోన్నత్వాన్ని, దేవుని సర్వశక్తి మత్యాన్ని మనం ప్రకటించే వారిగా మనం రూపాంతరపరచబడాలి. నిజమైన ఆరాధన మనలో ఆ పౌరుషాన్ని నింపాలి, మనలో ఆ ప్రేరేపణ నింపాలి, మనలో ఆ మారుమనస్సు నింపాలి, మనలో ఆ సిద్ధపాటు నింపాలి. అదే నిజమైన ఆరాధన. ఇక్కడ యెషయా భక్తుడు నిజమైన ఆరాధన చూస్తూ పశ్చాత్తాపడిన విధానము, పాపక్షమాపణ పొందిన విధానము, మరి దేవుని చేత ఆశీర్వదించబడి పంపబడిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చివరిగా దావీదు మహారాజు రచించిన 148వ సంకీర్తన మనం ధ్యానం చేద్దాం. 148వ సంకీర్తన 148వ సంకీర్తన మనం చూసినట్లయితే దావీదు మహారాజు సృష్టితో మాట్లాడుతుంటున్నాడు, ప్రకృతితో మాట్లాడుతుంటున్నాడు. ఎంత సున్నితంగా దావీదు మారిపోయాడంటే ఆకాశంతో, సూర్య చంద్ర నక్షత్రాలతో, చెట్లతో, దేవదారు వృక్షాలతో, గుట్టలతో, మరి పర్వతాలతో, రౌతులతో, గాలితో, ఆకులతో, జలములతో దావీదు మహారాజు మాట్లాడుతుంటున్నాడు. సర్వసృష్టిని దేవుని స్తుతించమని దావీదు హెచ్చరిస్తున్న మాటను మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనం మాత్రమే కాదు దేవుని
స్తుతించేది. మనతో ఉంటున్న సృష్టి యావత్తు దేవుని స్తుతించే దిశలోకి నడిపించే సాధనంగా నువ్వు ఉండాలి అని దావీదు ద్వారా ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన మధ్యలో ఉంటున్న జీవరాశులు, మనతో ఉంటున్న చెట్లు, మన మధ్యలో ఉంటున్న సృష్టి, గాలి, నీరు, ఇవన్నీ కూడా దేవుని స్తుతించే దిశలోకి మనం నడిపించాలి. అందుకే వాటిని కాపాడాలి, వాటిని భద్రపరచాలి, వాటిని ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. రోమీలకు రాసిన పత్రికలో మరి సృష్టి విలపిస్తున్నట్టుగా రాస్తూ ఉంటున్నాడు, సృష్టి ప్రలాపిస్తున్నట్టుగా రాస్తూ ఉంటున్నాడు. సృష్టి మరి విమోచించబడటానికి, మానవ హస్తగతంలో నుంచి విడిపించడానికి దేవుని సన్నిధానంలో ప్రలాపిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ రీతిగా కాకుండా సృష్టిని కాపాడేవారిగా, మరి నీళ్ళ కాలుష్యాన్ని, దేవుని బిడ్డ నీళ్ళ కాలుష్యాన్ని, ధ్వని కాలుష్యాన్ని, మరి వాయు కాలుష్యాన్ని తగ్గించేవారిగా, నా చెట్లు నాటుతూ మరి ఆ సృష్టిని కాపాడుతూ, జంతువులను ప్రేమిస్తూ, మూగజీవులను ప్రేమిస్తూ మరి నీటిని కాపాడేవారిగా ఉంటే అవి కూడా సంతోషంగా మనతో పాటు దేవుని స్తుతిస్తూ ఉంటాయి. సృష్టిని కాపాడుతూ, సృష్టిలో లీనమైపోయి, సృష్టిలో జరుగుతున్న మార్పులను గమనించి అంత సున్నితంగా నువ్వు మారిపోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సృష్టిలో జరుగుతున్న మార్పులు మాట్లాడుతున్నప్పుడు ఆ మార్పులు ద్వారా జరుగుతున్న మార్పులను గమనించి, ఆ సంకేతాల ద్వారా మరి మనము జరిగే మార్పులను గమనించి మనల్ని మనము సరి చేసుకుని సృష్టిని కాపాడుకుంటూ, సృష్టిని ఫలించి అభివృద్ధిపరిచే దిశలోకి నడిపిస్తూ, సృష్టి కూడా మనతో పాటు సర్వ సృష్టికర్త అయిన దేవుని స్తుతించే దిశగా నడిపించే సాధనంగా నువ్వు ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. దావీదు ఏ రీతిగానైతే సృష్టితో మాట్లాడుతున్నాడో, నేను కూడా సృష్టితో మాట్లాడే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు మాట్లాడతాం? కాపాడినప్పుడు, సృష్టిని ప్రేమించినప్పుడు, సృష్టిని భద్రపరుస్తున్నప్పుడు సృష్టి మీద మనకు ఆసక్తి పుడుతుంది. సృష్టిని ప్రేమిస్తూ ఉంటాం. దేవుని బిడ్డ, నిన్ను నన్ను దేవుని రూపంలో నిర్మించాడు కాబట్టి మనం దేవుని స్తుతించాలి అని మొదటిగా మనం నేర్చుకున్నాం. దేవుని చేత నిర్మించబడే సృష్టి కూడా సృష్టి దేవుని స్తుతించేటట్టు మనము ఆ యొక్క స్పేస్ని క్రియేట్ చేసే వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నిజమైన ఆరాధన గురించి నేర్చుకుందాం. నిజమైన ఆరాధన ద్వారా ఆత్మవశులం కావాలి అని నేర్చుకుందాం. నిజమైన ఆరాధన తన్ను తాను తగ్గించుకునే దిశలోకి నడిపించే రీతిలో ఉండాలని నేర్చుకున్నా. నిజమైన ఆరాధన పశ్చాత్తాపానికి నడిపించే దిశలో ఉండాలని నేర్చుకున్నా. నిజమైన ఆరాధన పాప క్షమాపణ కలుగజేస్తుంది అని నేర్చుకున్నా. నిజమైన ఆరాధన మరి దేవుని యొక్క వాక్యాన్ని సర్వ సృష్టికి ప్రకటించే దిశలోకి నడిపించే రీతిలోకి నడిపిస్తుంది అని విన్నాం. నిజమైన ఆరాధన సృష్టిని ప్రేమించేవారిగా, సృష్టితో కలిసి దేవుని స్తుతించేవారిగా నడిపిస్తుంది అని విన్నాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలను వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాయన, పెదవులతో ఆరాధించే వారిగా కాకుండా, నాయన పద్ధతుల ప్రకారము నిన్ను ఆరాధించే వారిగా కాకుండా, ఆచార ప్రకారము నిన్ను ఆరాధించే వారిగా కాకుండా, ఎవరి కోసమో నిన్ను ఆరాధించే వారిగా కాకుండా, యథార్థంగా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించిన వారిగా మేము ఉండాలి అని నీ వాక్యం ద్వారా మాతో నేర్పించినందుకు స్తోత్రం. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధానంలోకి రావాలి అని, అప్పుడే ఆత్మ చేత నింపబడతామని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. నిజమైన ఆరాధన మాలో ఉన్న అహాన్ని తొలగించి మాలో పశ్చాత్తాప మనస్సును కలగజేస్తుంది అని నీ వాక్యం ద్వారా విన్నాం. యేసయ్యా, మమ్మల్ని కడుగు, పవిత్రపరచు. రానైన కాలంలో యథార్థంగా నిన్ను ఆరాధిస్తూ అనేకమైన దీవెనలు నీ వద్ద నుంచి పొందుకుంటూ నీ నామాన్ని అనేక మందికి ప్రకటించేవారిగా, సర్వ సృష్టికి ప్రకటించేవారిగా, సృష్టితో కలిసి నీ నామాన్ని గణపరిచేవారిగా మా అందరినీ ఆయుత్తపరచమని, అటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు ఇప్పటికీ ఎప్పటికీ మీకే కలుగును గాక. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.